సో, స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్‌లో మనం నాన్ స్వే మోడల్ ప్రాబ్లమ్ ప్రీవియస్ క్లాస్‌లో చూసుకున్నాము. సో, ఆ నాన్ స్వే మోడల్‌లో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, ఇక్కడ చూడండి. సో, ఇక్కడ 2 ఆహ్, ఆహ్, ఫిక్స్డ్ ఎండ్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. వేరింగ్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఉన్నాయి డిఫరెంట్‌గా. బట్ ఇక్కడ మాత్రం కాలమ్ రొటేషన్ జరగడానికి ఇటువైపు మూవ్‌మెంట్ గాని, ఇటువైపు మూవ్‌మెంట్ అవ్వడానికి ఇటువైపు ఫిక్స్డ్ ఎండ్ ఉంది కాబట్టి ఇక్కడ కాలమ్ రొటేషన్ జరగదు కాబట్టి సేమ్ ఇది కూడా ఒక బీమ్స్ లాగే ప్రాబ్లమ్ చేస్తాము. అగైన్ ఇక్కడ కూడా ఈ ప్రాబ్లమ్ కూడా చూస్తే ఎటువైపు కూడా ఈ జాయింట్ బి అనేది ఎటువైపు మూవ్‌మెంట్ అవ్వదు కాబట్టి ఇది కూడా నాన్ స్వే మోడల్ టైప్ ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ ఇక్కడ జాయింట్ చూస్తున్నా కూడా ఇక్కడ కూడా ఎటువైపు మూవ్‌మెంట్ అవ్వదు, ఇటువైపు మూవ్‌మెంట్ అవ్వదు, ఇటువైపు మూవ్‌మెంట్ అవ్వదు కాబట్టి ఇక్కడ కూడా ఇది కూడా ఒక నాన్ స్వే మోడల్ టైప్ ప్రాబ్లమ్ అవుతుంది. అదేవిధంగా ఈ టైప్ కూడా నాన్ స్వే టైప్ మోడల్ ప్రాబ్లమ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ అన్‌సిమెట్రికల్ లోడింగ్ కండిషన్స్ ఉన్నాయి. ఒక మూవ్‌మెంట్ ఇక్కడ లోడింగ్ సిమెట్రికల్ ఉన్నా కూడా ఇక్కడ బి అనేది సి అనేది రొటేషన్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ఉన్నటువంటి ఈ దాన్ని రొటేషన్ చేయకుండా అడ్డుపడేస్తుంది. ఓకే. అదేవిధంగా ఇక్కడ చూస్తే కూడా సేమ్ అదే కాన్సెప్ట్ అదే ప్రాసెస్ ఉంది. అగైన్ ఇక్కడ సేమ్ సెవెంత్ ప్రాబ్లమ్ కూడా అంతే. ఇక్కడ కూడా అంతే. ఇటువైపు బి ఇటువైపు మూవ్‌మెంట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అనేవి లేవు. ఇక్కడ చూస్తే ఈ ప్రాబ్లమ్ చూడండి కొంచెం జాగ్రత్తగా. ఇక్కడ సేమ్ సపోర్ట్స్ ఉన్నాయి. అండ్ సేమ్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఉన్నాయి. అండ్ సిమెట్రికల్ లోడింగ్ కండిషన్ ఉంది కాబట్టి ఇది కూడా నాన్ స్వే టైప్ మోడల్ ప్రాబ్లమే. సో, దీన్ని కూడా యాస్ యూజువల్‌గా బీమ్ టైపే ప్రాబ్లమ్ చేసి క్లోజ్ చేయొచ్చు. అది ఇక్కడ కూడా చూస్తే చూడండి. ఇక్కడ లోడింగ్ కండిషన్స్ కూడా చూడండి. ఇటువైపు 1 మీటర్, ఇటువైపు 1 మీటర్. ఇటు 40 కిలోమీటర్, ఇటు 40 కిలో మధ్యలో డిస్టెన్స్ సేమ్ ఉంది. ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ 2 ఐ ఉంది. సో, బీమ్ మొత్తం యూనిఫార్మ్‌గా సేమ్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంది. సేమ్ కన్సిడర్ చేసుకుంటూ వెళ్తే చూస్తే కూడా ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి సో, ఇది కూడా నాన్ స్వే మోడల్ టైప్ బీమ్‌కి ఎలాగైతే ప్రాసెస్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా అదే చేస్తాం. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ 3 మీటర్స్ డిస్టెన్స్‌లో 6 కిలోమీటర్స్ యాక్ట్ అవుతుంది. ఇటువైపు 3 మీటర్స్‌లో కూడా 6 కిలోమీటర్స్ యాక్ట్ అవుతుంది. అండ్ త్రూఅవుట్ ద బీమ్ మొత్తం యూడిఎల్ యాక్ట్ అవుతుంది. సేమ్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా వేరీ అయినా కూడా ఇక్కడ సిమెట్రికల్‌గా ఉంది లోడింగ్ కండిషన్ కాబట్టి ఇది కూడా బీమ్ టైప్ మోడల్ ప్రాబ్లమే చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకుంటూ వెళ్తే బి గాని, సి సపోర్ట్ గాని చూస్తే ఇటువైపు రొటేషన్ గనుక ఎటువంటివి ఉండదు కాబట్టి ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్‌లో కూడా కాలమ్ రొటేషన్స్ అన్నీ కూడా 0 అవుతాయి. సేమ్ ఇక్కడ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సేమ్ యాస్ టీజ్‌గా బీమ్స్ లాగే చేస్తాము. సో, వీటన్నిటిని కూడా నాన్ స్వే మోడల్ టైప్ ప్రాబ్లమ్స్ అని చెప్తాం. ఓకే. అదే స్వే ఫ్రేమ్ అయితే ఎలా చేయాలో చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్వే ఫ్రేమ్ అంటే సైడ్ స్వే అంటే కాలమ్ రొటేషన్ జరిగే ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బీమ్ చూడండి. ఈ బీమ్ గనక చూస్తే ఈ ఫ్రేమ్ గనక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇక్కడ అన్సిమెట్రికల్ బౌండరీ కండిషన్స్ ఉన్నాయి. అండ్ ఫిక్స్డ్ ఎండ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ 2A ఉంది. ఇక్కడ 3A ఉంది. సో, వేరింగ్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఉన్నాయి. బట్ అయినప్పటికీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అన్‌ఈక్వల్ లెగ్స్ ఉన్నాయి. సో, సిమెట్రికల్ కండిషన్స్ అయ్యే ఛాన్స్ అవ్వడానికి అన్సిమెట్రికల్ లెగ్ ఉంది. ఓకే. ఇంకోటి ఇటువైపు సైడ్‌కిన ఇటువైపు లోడ్ యాక్ట్ అవుతుంది. బట్ అదే ప్లేస్‌లో ఇటువైపు 16 కిలోమీటర్స్ లోడ్ యాక్ట్ అవుతుందా? లేదు. ఇక్కడెక్కడో 18 కిలోమీటర్స్ లోడ్ యాక్ట్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఈ బీసీ అనేది ఇటువైపు ట్రాన్స్‌లేషన్ జరగకుండా ఇటువైపు ఈ పాయింట్ ఇటువైపు మూవ్‌మెంట్ కాకుండా, ఇటువైపు ఈ మూవ్‌మెంట్ కాకుండా జరగకుండా ఉండడం కోసం ఇటువైపు ఎటువంటి అడిషనల్ సపోర్ట్ కూడా ఏమీ లేదు కాబట్టి సో, ఇది స్వే టైప్ మోడల్ ప్రాబ్లమ్ కిందకి వచ్చేస్తుంది. సో, ఇలా ఉన్నప్పుడు ప్రాబ్లమ్ ఎలా చేయాలో చూద్దాం. సేమ్ మనం చెప్పుకున్నాం ప్రీవియస్ ఇలా ఈ క్లాస్ కాకుండా లాస్ట్ క్లాస్ చూస్తే మీరు క్లియర్‌గా ఐడెంటిఫై చేయొచ్చు. దాని యొక్క ప్రాబ్లమ్ ప్రాసెస్ ఎలా చేయాలో. సేమ్ అప్ టు ఒక పాయింట్ వరకు సేమ్ బీమ్స్‌కి ఏదైతే ప్రాసెస్ చేస్తామో అదే విధంగా చేస్తాము. ఫస్ట్ ఏబీ, బీసీ, సీడీ ఒక్కొక్కటి ఇండివిడ్యువల్ బీమ్స్‌గా కన్సిడర్ చేసుకొని ఈచ్ ఇండివిడ్యువల్ బీమ్స్‌కి ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ ఫైండ్ ఔట్ చేద్దాం. సో, ఎంఏబీకి -WAB²/L² ఎందుకంటే పాయింట్ లోడ్ అన్సిమెట్రికల్ లోడింగ్ కండిషన్‌లో ఉంది కాబట్టి -WAB²/L² -3 వస్తే ఇది ప్లస్ వస్తుంది. ఓకే. అదేవిధంగా ఎంబీసీ సో, ఇది కూడా అన్సిమెట్రికల్ లోడింగ్ కాబట్టి -WAB²/L² అదే ప్లస్ అయితే ఇటువైపు అయితే ఎంసీబీ అయితే +WA²B/L² సో, +-11.25 అయితే 18.75 వచ్చింది. అదే ఇటువైపు సీడీ స్పాన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ 3 మీటర్స్, ఇక్కడ 3 మీటర్స్ కాబట్టి సిమెట్రికల్ లోడింగ్ కండిషన్స్ ఉంది కాబట్టి -WL/8 ఫార్ములా వాడొచ్చు. లేదా ఈ ఫార్ములాస్ కూడా వాడొచ్చు. సో, -WL/8 వాడితే చాలా ఈజీగా సింప్లెస్ట్ వేలో అయిపోతుంది. సో, WL/8 అంటే 18/6/8 చేసి ఇలా వచ్చేస్తుంది. వన్స్ ఈ ఫిక్స్డ్ ఎండ్ మూమెంట్స్ కాలిక్యులేషన్ చేయడం అయిపోతే నెక్స్ట్ ఏం చేయాలి మనం బౌండరీ కండిషన్స్‌కి వెళ్ళిపోవాలి. సో, బౌండరీ కండిషన్స్ చూస్తే ఇక్కడ θA 0 అవుతుంది. ఓకే. θA 0 అవుతుంది. అండ్ θB నాట్ ఈక్వల్ టు 0 ఎందుకంటే ఇంటర్మీడియట్ సపోర్ట్‌గా ఉంది కాబట్టి దాని యొక్క రొటేషన్ ఎంత ఉందో ఫైండ్ ఔట్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి సో, θB నాట్ ఈక్వల్ 0 అవుతుంది. అండ్ θC నాట్ ఈక్వల్ 0 అవుతుంది. బట్ ఇక్కడ ఈ ప్రాబ్లమ్‌లో డెల్టా ఈజ్ కూడా ఆల్సో నాట్ ఈక్వల్ టు 0 ఎందుకంటే కాలమ్ రొటేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అన్సిమెట్రికల్ లోడింగ్ కండిషన్స్ ఉంది. అన్సిమెట్రికల్ లెగ్స్ లెంత్ ఉంది. అండ్ డిఫరెంట్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాలమ్ రొటేషన్ జరుగుతుంది కాబట్టి డెల్టా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ θD ఆల్సో నాట్ ఈక్వల్ 0 మనకు అదంతా మనకు అవసరం కూడా లేదు. అది మనకి పెద్దగా అవసరం కూడా ఉండదు. సో, ఇక్కడ ఫస్ట్ ద స్పాన్ ఏబీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏబీ చూస్తే ఇక్కడ ఫిక్స్డ్ ఎండే, ఇక్కడ ఫిక్స్డ్ ఎండే.
అదేవిధంగా బీసీ చూస్తే కూడా ఇక్కడ ఫిక్స్డ్ అండే, ఇక్కడ ఫిక్స్డ్ అండే అని కన్సిడర్ చేస్తాం. సో ఈ రెండు ఈ ఏబీ అయినా బీసీ అయినా ఫిక్స్డ్ సపోర్ట్ కాబట్టి ఫిక్స్డ్ యొక్క స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది వస్తుంది. బట్ సిడీకి మాత్రం ఇక్కడేమో ఇంటర్మీడియట్ సపోర్ట్ ఫిక్స్డ్ ఎండ్ అనుకుంటాం, ఇది అవుటర్ ఎండ్ మాత్రం సింప్లీ సపోర్ట్ ఎండ్ ఉంది కాబట్టి ఇది ఒక్కటి మాత్రం మారుతుంది. ఓకే, అదొకటే మారుతుంది. సో ఎంసీడీ మిగతావన్నీ సేమ్ అదే ఈక్వేషన్స్ వస్తాయి. సో ఏబి ఉంటే ఏబి వస్తుంది, సో ఏ ఉన్నదానికి 2 θ ఏ వస్తుంది, అది బి ఉంటే మాత్రం 2 θ బి వస్తుంది. సో మిగతా ఫార్ములాస్ అన్ని 3 ΔL 3 ΔL అనేది వస్తుంది. ఓకే, అయితే ఏబికి మాత్రమే ఏబిలో మాత్రమే మనకి కాలం రొటేషన్ అనేది జరుగుతుంది కదా. ఇక్కడ ఏబిఏ మాత్రమే ఇక్కడున్న పాయింట్ ఇలా చేంజ్ అవుతుంది. ఈ కాలం పరంగా చూస్తే సింకింగ్ అనేది చెప్పుకోవచ్చు. సింకింగ్ అనేది ఈ డైరెక్షన్ లో చెప్పుకోవచ్చు. అదే రొటేషన్ కావచ్చు, ఏదైనా సరే ఈ డైరెక్షన్ రొటేషన్. అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకుంటే ఈ స్పాన్ కూడా జనరల్ గా ఇలా ఇక్కడ ఎంత రొటేషన్ అయితే ఉందో ఇక్కడ కూడా అంతే రొటేషన్ ఉంటుంది. అంటే ఈ స్లోప్ డిఫ్లెక్షన్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు డెల్టా అనేది ఏబికి నాట్ ఈక్వల్ 0 అవుతుంది, సిడికి నాట్ ఈక్వల్ 0 అవుతుంది. అదే మనం ఈ యొక్క బీసీ స్పాన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఈ బీసీ స్పాన్ బిఫోర్ లోడింగ్ అప్లై చేసినప్పుడు ఇక్కడ ఎలాగైతే ఉందో ఆఫ్టర్ ఈ లోడింగ్ కండిషన్ తర్వాత కూడా అది ఇక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ ముందుకు మూవ్ అవుతుంది అంతే. సో ఇక్కడ ఈ స్పాన్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అదే లెవెల్లో ఉంటాయి, ఆ తర్వాత లోడ్ పాయింట్స్ కూడా ఏ విధంగా ఉన్నాయో అదే ఉన్నాయి, అక్కడే ఉంటాయి. సో ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను, యాక్చువల్గా బిఫోర్గా ఇలా ఉంది, ఆఫ్టర్ లోడింగ్ కండిషన్ అయినా కూడా ఏమవుతుంది, ఈ పాయింట్స్ ఇక్కడ నుంచి సంథింగ్ బీసీలు కొంచెం చేంజ్ అవుతాయి, సైడ్కి ఇట్లా మూవ్మెంట్ అవుతాయి. ఓకే, బట్ ఈ పాయింట్ ఇంతకు ముందు ఏ హైట్ లో ఉందో ఈ సి అనే పాయింట్ ఇప్పుడు కూడా అదే హైట్ లో ఉన్నాయి కాబట్టి సో దేర్ ఫోర్ ఈ పాయింట్స్ వరకు డెల్టా ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఓకే, సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎంఏబికి మాత్రం సో టీ టీటా ఏ సో సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా మాత్రం దీనికి మాత్రం ఉంటుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు దట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే సో టీటా డెల్టా ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి, ఈ విధంగా వస్తుంది. అదే బీసీకి మాత్రం సో డెల్టా అనేది 0 అవుతుంది, ఎందుకంటే అక్కడ అది బీమ్ కాబట్టి అక్కడ ఇనీషియల్ సపోర్ట్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఆఫ్టర్ పాయింట్స్ కూడా అదే ఉన్నాయి కాబట్టి సో దాని వాల్యూ 0 గానే ఉంటుంది, సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది. సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ సిడి అయితే మాత్రం 1 ఎండ్ సింప్లీ సపోర్ట్ ఎండ్ ఉంది కాబట్టి ఎండిసి 0 అవుతుంది. ఎంసిడి మాత్రం ఎంబార్ సిడి మైనస్ ఎంబార్ డిసి బై 2 ప్లస్ 3i/L ఇంటూ టీటా సి మైనస్ డెల్టా బై ఎల్. ఇది ఫార్ములా వెన్ అవుటర్ ఎండ్ కనుక సింప్లీ సపరేట్ ఉంటుంది. అదే ఓవర్ హ్యాంగింగ్ అయితే ఎంసి బార్ అనేది వస్తుంది, ఎండి బార్ అనేది వస్తుంది. ఓకే, అలా సో సబ్స్టిట్యూట్ చేస్తే అగైన్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ డెల్టా అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి సో డెల్టా యాక్చువల్గా డెల్టా సబ్స్టిట్యూట్ చేస్తాం. సో మొత్తం 4 ఒక 1 2 3 4 5 ఈక్వేషన్స్ వచ్చాయి. వన్స్ ఈ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈక్విలిబ్రియం కండిషన్స్ అట్ ఇంటర్మీడియట్ సపోర్ట్స్ అండ్ అప్లై చేయాలి. సో అట్ బి దగ్గర అట్ సి అనేది మనకు ఉన్నాయి. అట్ బి దగ్గర అబ్జర్వ్ చేస్తే ఎంబిఏ ప్లస్ ఎంబిసి ఈజ్ ఈక్వల్ టు 0. అదే ఈ పాయింట్ తీసుకుంటే ఎంసిబి ప్లస్ ఎంసిడి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఎంబిఏ ప్లస్ ఎంబిసి ఈజ్ ఈక్వల్ టు 0, ఎంసిబి ప్లస్ ఎంసిడి ఈజ్ ఈక్వల్ టు 0. సో రెస్పెక్టివ్ గా వాటికి సంబంధించిన పైన ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఎంబీఏ వాల్యూ ఏదైతే ఈక్వేషన్ వాల్యూస్ ఉన్నాయో ఆ ఈక్వేషన్స్ ని రెస్పెక్టివ్ గా సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మీరు సాల్వ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా ఎంసీబీ ప్లస్ ఎంసీడీ కూడా చేస్తే సో ఎంసీబీ వాల్యూ ఎంసీడీ వాల్యూ ఈ రెండింటిని కూడా సబ్స్టిట్యూట్ చేసి అనాలిసిస్ చేస్తే ఫైనల్ ఇది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈక్వేషన్ ఉంది, ఇక్కడ చూస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి టీటా బి టీటా సి అండ్ డెల్టా. సో 3 అన్నౌన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 అన్నౌన్స్ ఉన్నాయి. సో 3 అన్నౌన్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, సాల్వ్ చేయలేం కాబట్టి మనకి చెప్పే కదా అడిషనల్ గా ఒక హార్జెంటల్ ఈక్విలిబ్రియం కండిషన్స్ కూడా మనం అప్లై చేస్తాం. ఇక్కడ మనం అప్లై చేస్తే ఇక్కడ హార్జెంటల్ ఈక్విలిబ్రియం అప్లై చేస్తే ఇక్కడ హెచ్ఏ ప్లస్ హార్జెంటల్ ఈక్విలిబ్రియం ఫోర్సెస్ అంటే హెచ్ఏ ప్లస్ హెచ్డి ఈజ్ ఈక్వల్ టు 0, హెచ్ఏ ప్లస్ హెచ్డి ఈజ్ ఈక్వల్ 0. ఇంకా ఇవి కాకుండా ఏమైనా ఫోర్సెస్ ఉంటే ఇక్కడ 16 కిలోన్యూటన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, 18 కిలోన్యూటన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అండ్ పాయింట్ లోడ్ ఇక్కడ ఎగ్జాక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 8 కిలోన్యూటన్ యాక్ట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 8 కిలోన్యూటన్ నేను తీసుకోలేదు, ఎందుకంటే స్పాన్ మీద పడ్డ లోడ్స్ మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ఎట్ ద జాయింట్స్ పడ్డ మాత్రం వాటిని వదిలేయాలి. ఓన్లీ జాయింట్స్ మీద కాకుండా ఓన్లీ స్పాన్ మీద పడేటువంటి పాయింట్స్ ని లోడ్స్ నే కన్సిడర్ చేయాలి. ఈ 8 కిలోన్యూటన్స్ మనం పట్టించుకోకూడదు. ఓకే, సో వన్స్ ఆ కాన్సెప్ట్ అయిన తర్వాత సో సమ్మేషన్ ఆఫ్ హార్జెంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 చేయాలి. సింపుల్ చెప్పాలంటే హార్జెంటల్ ఈక్విలిబ్రియం అంటే సమ్మేషన్ ఆఫ్ హార్జెంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0 అంటే మొత్తం ఫైనల్ గా అది అంతే ఉండాలి. అయితే మనం ఈ డైరెక్షన్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఏహెచ్డిలు రెండు కూడా నేను ఈ డైరెక్షన్ లో ఉంటాయని అనుకుంటున్నాను అజంప్షన్ గా. సో ఈ అజంప్షన్ డైరెక్షన్స్ కి నేను ప్లస్ తీసుకుంటున్నాను. సో దీనికైనా సరే ఈ డైరెక్షన్ లో ప్లస్ తీసుకుంటున్నాం కాబట్టి ఇది ప్లస్ వస్తుంది, ఇది ప్లస్ వస్తుంది. సేమ్ ఇదే డైరెక్షన్ లో ఉన్నటువంటి పాయింట్ లోడ్స్ ఏమున్నాయండి, 8 కిలోన్యూటన్స్ ఇదే డైరెక్షన్ లో చూపిస్తుంది కాబట్టి ఇది ప్లస్ అవుతుంది.
అగైన్ ఇదే డైరెక్షన్ లో చూపిస్తున్నటువంటి 16 కిలోమీటర్ కూడా ఇదే డైరెక్షన్ ఉంది కాబట్టి ఇది ప్లస్ 16 అవుతుంది. నెక్స్ట్ ఈ డైరెక్షన్ లో ఉన్నటువంటి ఒక పాయింట్ లోడ్ ఉంది, అది ఈ డైరెక్షన్ లో చూపిస్తుంది కాబట్టి ఇది ఒక్కటి మాత్రం 18 మైనస్ అవుతుంది. ఓకే, సో మైనస్ వస్తుంది. సో వన్స్ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఫైనల్ గా ఈక్వేషన్ వచ్చేసింది. సో హెచ్ఏ ప్లస్ హెచ్డి ఈజ్ ఈక్వల్ టు -6. అగైన్ హెచ్ఏ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. సో హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఏ వచ్చేసరికి మీకు ఏమవుతుందంటే దాని డయాగ్రామ్ ఇక్కడ నుంచి డ్రా చేస్తాను, చూపిస్తాను. హెచ్ఏకి వస్తే ఏమవుతుందండి, హెచ్ఏ అంటే హార్జెంటల్ రియాక్షన్ కావాలి అంటే చెప్పాను కదా, హెచ్ఏ కావాలి అంటే ఎంఏబి. సో ఎంఏబి ప్లస్ ఎంబిఏ. ఓకే, ఎంఏబి ప్లస్ ఎంబిఏ అండ్ టేక్ మూమెంట్ ఆఫ్ ఫోర్సెస్ అబౌట్ బి. సో అమౌంట్ బి విత్ రెస్పెక్ట్ చేస్తే ఒక 16 కిలోమీటర్ ఉంది. సో ఈ డైరెక్షన్ రొటేట్ చేస్తే ఏమొస్తుందండి, ఇది మనకి యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది కాబట్టి సో మనం అన్నిట్లో యాంటీ క్లాక్ వైజ్ ని మనం ఏం చేస్తున్నాం, మనం మైనస్ తీసుకుంటున్నాం. ఓకే, అలా తీసుకుంటే మీకు ఎంఏబి ప్లస్ ఎంబిఏ -16 × 1 వస్తుంది ఇక్కడ. ఓకే, అలాగే ఉంచుతాను. సో చూడండి, ఎంఏబి ప్లస్ ఎంబిఏ -16 × 1 అండ్ లెంత్ ఆఫ్ ద యొక్క లెగ్ యొక్క 14. ఓకే, అది చూసుకుంటే ఇక్కడ 4 వచ్చేసింది. సో 3 + 1 4 మీటర్స్. ఓకే, నెక్స్ట్ ఇది చూస్తే ఇటువైపు స్పీడ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూస్తే అగైన్ విత్ రెస్పెక్ట్ టు స్పాన్ సికి ఇక్కడ మన మూమెంట్ అబౌట్ బి సి ఇస్తే ఎంసిడి ప్లస్ ఎండిసి వస్తుంది. అండ్ ఇక్కడ రొటేషన్ కనుక ఈ డైరెక్షన్ లో కనుక ఇస్తే మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఏమవుతుంది, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. సో క్లాక్ వైజ్ కాబట్టి సో దీని మూమెంట్ మనం పాజిటివ్ తీసుకుంటాం. సో 18 × 3 అవుతుంది. సో అలా కనుక చూస్తే ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు. సో ఎంసిడి ప్లస్ ఎండిసి ప్లస్ 18 × 3 అవుతుంది, ఎందుకంటే ఇది క్లాక్ వైజ్ కాబట్టి. సో ఇక్కడ క్లియర్ గా కూడా మీటర్ లో కూడా మెన్షన్ చేశాను. సో ఈజ్ ఈక్వల్ టు -6 వచ్చింది. 6. సో ఆల్రెడీ ఎంఏబి వాల్యూస్ ఎంబిఏ వాల్యూస్ ఆల్రెడీ మనకి పైన ఉన్నాయి. అదే వాల్యూస్ ని మళ్ళీ అదే ఈక్వేషన్స్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ అగైన్ ఇంకొక ఈక్వేషన్ కూడా వచ్చేది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టీటా బి టీటా సి డెల్టా వచ్చేసాం. ఇక్కడ టీటా బి టీటా సి డెల్టా ఉంది అండ్ ఇక్కడ టీటా బి టీటా సి డెల్టా ఉంది. సో మొత్తం 3 ఈక్వేషన్స్ 3 అన్నౌన్స్ ఉన్నాయి కాబట్టి ఇక ఈజీగా సాల్వ్ చేయొచ్చు బై యూజింగ్ క్యాల్షియంతో చేయొచ్చు. లేదా ఓపుకుంటే మీరు ఇక్కడ ఒక అన్నౌన్ తీసి సపరేట్ చేసేసి దాన్ని ఇంకో ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి చేసుకుంటూ వెళ్తే మీకు ఫైనల్ చేసుకుంటూ వెళ్తే వస్తుంది. లేదా క్యాల్షియంలో మోడ్ మీద 2 టైమ్స్ 3 టైమ్స్ ప్రెస్ చేస్తే మీకు ఈక్వేషన్ అని 1 అనేది వస్తుంది. ఆ 1 మీద ప్రెస్ చేస్తే అన్నౌన్స్ 2 or 3 అని అడుగుతుంది. సో 3 అన్నౌన్స్ ఉన్నాయి కాబట్టి 3 మీద ప్రెస్ చేస్తే A1 B1 C1 D1 వాల్యూస్ అడుగుతుంది. సో విత్ రెస్పెక్ట్ టు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏ టీటా బి టీటా సి డెల్టా వాల్యూస్ వస్తాయి. ఓకే, 1 C వాల్యూస్ వచ్చిన తర్వాత అగైన్ పైన సబ్స్టిట్యూట్ చేస్తే మీకు దాని యొక్క వాల్యూస్ వస్తాయి. సో -22.25 వచ్చింది, ఎంబీఏ -4.61 వచ్చేసింది. సో ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ రావాలి. ఓకే, సో ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ ఎటువంటి సైడ్స్ ప్రీవియస్ లెక్చర్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఇటువైపు స్పాన్ ఉంది, ఇటువైపు స్పాన్ ఉంది కాబట్టి మనకి సేమ్ ఆన్సర్స్ కన్వర్షన్స్ లో చేంజెస్ అనేవి రాలేదు. బట్ ఇక్కడ మాత్రం వస్తాయి, ఎందుకంటే ఇటువైపు అడిషనల్ ఇటువైపు సపోర్ట్ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ మైనస్ వస్తే ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తే మైనస్ వస్తుంది. అట్లా మీరు చేసిన ప్రాబ్లం కరెక్టా కదా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్ ప్రాబ్లం ఏమవుతుందంటే అడిషనల్ సపోర్ట్ అనేది ఉంది. సో దానివల్ల మూమెంట్ అనేది చేంజ్ అయ్యి మనకి సిమెట్రికల్ గా రాలేదు. ఓకే, హార్జంటల్ రియాక్షన్స్. ఇప్పుడు హార్జంటల్ రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంతకు ముందు ఉన్న ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములాలో వచ్చిన ఎంఏబి వాల్యూ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎంఏబి ఎంబిఏ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ ని డైరెక్ట్ గా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసే బదులు ఈ హెచ్ఏ ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఆన్సర్స్ వస్తాయి. వన్స్ ఆన్సర్స్ కనుక నెగిటివ్ వస్తే మీరు తీసుకున్న అజంప్షన్ డైరెక్షన్ ఇందాక తీసుకున్నటువంటి మనం ఇటువైపు డైరెక్షన్ తీసుకున్న డైరెక్షన్ రాంగ్. సో డైరెక్షన్ ఫైనల్ గా ఇటువైపు మార్చుకోవాలి. అదేవిధంగా హెచ్డి తీస్తే ఎంసిడి ప్లస్ ఎండిసి మూమెంట్ ఆఫ్ ఫోర్సెస్ ఆన్ సిడి. సో 18 × 3. సో ఎంసిడి వాల్యూ 26, ఎండిసి వాల్యూ 0 కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ వచ్చింది. అంటే అగైన్ దీన్ని తీసుకున్న అజంప్షన్ డైరెక్షన్ కరెక్ట్. సో యాస్టిక్ అలాగే ఉంచుకోవాలి. నెక్స్ట్ వర్టికల్ రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రాబ్లం ఏంటంటే ప్రాసెస్. సో వర్టికల్ రియాక్షన్ ప్రాసెస్ ఏంటి, స్పాన్ బీసీకి ఈ స్పాన్ బీసీ ఏదైతే ఉందో ఆ ఎంబీసీ ప్లస్ ఎంసీబీ ఇక్కడ ఇది ఏ కాబట్టి ఈ రియాక్షన్ కావాలంటే టేకింగ్ మూమెంట్ అబౌట్ సి తీసుకోవాలి. సో టేకింగ్ మూమెంట్ అబౌట్ సి తీసుకోవాలి. సో ఇటువైపు తీసుకున్నప్పుడు ఇది ఏమవుతుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది కాబట్టి మైనస్ వస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వాల్యూ మైనస్ వచ్చింది కాబట్టి దీని యొక్క మన అప్వర్డ్ డైరెక్షన్ తీసుకున్నది కాస్త కాదు డౌన్వర్డ్ డైరెక్షన్ అని తీసుకోవాలి. అదేవిధంగా ఆర్డీ తీసుకున్నప్పుడు ఇది రియాక్షన్ కావాలంటే టేకింగ్ మూమెంట్ అబౌట్ బి తీసుకోవాలి. సో టేకింగ్ మూమెంట్ అబౌట్ బి కాబట్టి అటువైపు తీసుకున్నప్పుడు అది క్లాక్ వైజ్ అవుతుంది కాబట్టి కాబట్టి ప్లస్ వస్తుంది. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తే ఆర్డీ వాల్యూ వచ్చేసింది. సో మన వర్టికల్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, హారిజాంటల్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం,
మూమెంట్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. సో, ఇలా అన్ని క్యాలిక్యులేట్ చేస్తే టోటల్‌గా మనం ఒక ప్రాబ్లమ్‌ని మనం ఒక ఈ యొక్క సేఫ్ ఫ్రేమ్‌ని మనం అనాలిసిస్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే. ఇలా చేస్తే ప్రాబ్లమ్ కంప్లీట్ అయిపోతుంది. సో, వన్స్ ఇంకా మీరు క్లియర్‌గా చూస్తే ఇక్కడ కొంచెం ఈ వర్టికల్ రియాక్షన్స్ ఫైండ్ ఔట్ చేసేటప్పుడు ఇక్కడ ఏదైతే ఉన్నాయో అవి చూసుకోండి. అదేవిధంగా స్వే మోడల్‌కి ప్రాబ్లమ్స్‌కి కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ప్రాబ్లమ్ చూడండి. ఇక్కడ అన్సిమెట్రికల్ లోడింగ్ ఇక్కడ లోడింగ్ ఉంది. బట్ ఇక్కడ లోడ్ లేదు. అండ్ ఇక్కడ వేరింగ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉన్నాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఇక్కడ ఇటువైపు లోడింగ్ వల్ల ఏమవుతుందంటే ఇది ఇటువైపు మూవ్‌మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రోలర్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడున్న పాయింట్ ఇలా ఇక్కడికి చేంజ్ అవుతుంది. ఈ బి పాయింట్ సి అనే రోలర్ సపోర్ట్ అంతా ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే ఇక్కడ ఫిక్స్డ్ ఎండ్ ఉందనుకోండి అప్పుడు ఇది డైరెక్ట్‌గా నాన్ స్వే ప్రాబ్లమ్ కిందకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్‌గా మీరు ఈజీగా సింపుల్‌గా చేయొచ్చు. అగైన్ ఇక్కడ కూడా చూస్తే సేమ్ అదే రోలర్ సపోర్ట్ కాబట్టి సేమ్ అదే కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ రోలర్ సపోర్ట్ ఉంది కాబట్టి సేమ్ అదే కాన్సెప్ట్ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ అన్సిమెట్రిక్ లెగ్స్ ఉన్నాయి. అన్సిమెట్రికల్ బౌండరీ కండిషన్స్ ఉన్నాయి. వారింగ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఉన్నాయి. సో, అందుకని ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఇక్కడ సైడ్ స్వే జరుగుతుంది. అదే మామూలుగా సేమ్ ఇక్కడ ఇక్కడ ఇది ఉండి ఇక్కడ సేమ్ ఉందనుకోండి. అప్పుడు మీకు అండ్ ఇక్కడ 2A ఇక్కడ 2A ఉంటే అది నాన్ సైడ్స్ కే కిందకి వచ్చేది. బట్ ఇక్కడ 2A ఉంది. ఇక్కడ I ఉంది. ఇక్కడ ఇది ఉంటే ఇక్కడ ఈ సపోర్ట్ ఉంది. సో, కంపల్సరీ సైడ్ స్వే జరుగుతుంది కాబట్టి ఇది సైడ్ స్వే ప్రాబ్లమ్ కింద చేయాలి. ఓకే. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బౌండరీ కండిషన్స్ సేమ్ ఉన్నాయి. లెగ్ లెంగ్త్ సేమ్ ఉన్నాయి. ఓకే. బట్ లోడింగ్ కండిషన్ మాత్రం ఇక్కడ 1 మీటర్ ఉంది. ఇటు 2 మీటర్ ఉంది. సో, ఇక్కడ బౌండరీ కండిషన్ అంటే లోడింగ్ కండిషన్ మారింది. సేమ్ అగైన్ ఇక్కడ కూడా కాలమ్ రొటేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఫిక్స్డ్ సపోర్ట్ అన్‌ఈక్వల్ లెగ్స్ ఉన్నా కూడా బట్ ఇక్కడ ఏమవుతుంది హారిజాంటల్ లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఈ హారిజాంటల్ లోడ్ వల్ల ఇటువైపు బీమ్ ఇటువైపు చేంజ్ అవుతుంది. ఈ సి అనే పాయింట్ ఇక్కడ కాలమ్ రొటేషన్ జరుగుతుంది. ఓకే. అదే విధంగా కిందకి 7థ్, 8థ్, 9థ్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే మీరు వీటి యొక్క ప్రాబ్లమ్ చూస్తే ఇక్కడ లోడింగ్ కండిషన్ ఇటువైపు ఉంది. బట్ ఇక్కడ లేదు. లెగ్స్ అన్సిమెట్రికల్‌గా ఉన్నాయి. అంటే సో, ఇది కూడా సైడ్ స్వే ప్రాబ్లమ్ కిందకి వచ్చేస్తుంది. సో, హారిజాంటల్ ఈక్విలిబ్రియం కండిషన్స్ మనం అప్లై చేయాలి. అదేవిధంగా ఈ ప్రాబ్లమ్ చూస్తే కూడా ఇక్కడ ఇక్కడ లోడ్ కండిషన్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇక్కడ ఒకలా ఉంది. ఇక్కడ ఒకలా ఉంది. అండ్ బౌండరీ కండిషన్స్ కూడా సేమ్ ఉన్నాయి. బట్ అయినా కూడా ఇక్కడ లోడింగ్ కండిషన్స్ ఇటువైపు ఉన్నాయి. ఓకే. అదేవిధంగా ఈ ప్రాబ్లమ్ కూడా చూస్తే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిక్స్డ్ ఎండ్ ఉన్నా కావచ్చు లేదా సింప్లీ సపోర్టెడ్ ఎండ్ కూడా కావచ్చు. అన్‌ఈక్వల్ లెగ్స్ ఉన్నాయి. అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ సేమ్ ఉన్నా కూడా బట్ బౌండరీ కండిషన్స్ అండ్ లెగ్స్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సైడ్ స్వే జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడో సేమ్ లెగ్స్ బౌండరీ కండిషన్స్ సేమ్ ఉన్నా కూడా అన్సిమెట్రికల్ లెగ్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్‌గా మీరు ఏం చేయొచ్చు దీన్ని మనం సైడ్ స్వే కింద చేయొచ్చు. బట్ ఎప్పుడైతే గనక వీటిని ఎటువైపు ఏదైనా సరే ఎటువైపు అయినా రొటేషన్ జరగకుండా గనక రెస్ట్ చేసేటువంటి సపోర్ట్ గనక ఉంటే అది నాన్ స్వే సైడ్ స్వే కిందకెళ్ళిపోయి నాన్ స్వే ఫ్రేమ్ కిందకెళ్ళిపోయి సింప్లెస్ట్ బీమ్స్ ప్రాసెస్ ఎలాగైతే చేస్తామో అలాగే చేయొచ్చు. అదే ఇలా లేకపోతే మాత్రం ఏం చేస్తాం అది రొటేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది కాలము. సో, స్వే ఫ్రేమ్ కింద ఈ అడిషనల్‌గా హారిజాంటల్ ఈక్విలిబ్రియం కండిషన్ అప్లై చేసి ప్రాబ్లమ్స్ చేయాలి. ఇలా అన్ని ప్రాబ్లమ్స్ అన్ని ఈ విధంగా చేస్తాం. సో, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తామండి. సో, దీంతో స్లోప్ డిఫ్లెక్షన్ మెథడ్ టాపిక్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది.